చాలా సింపుల్‌గా తయారు చేసుకునే మష్రూమ్ మసాలా కర్రీ అండి. చాలా సింపుల్‌గా చపాతీ అండ్ బిర్యానీలోకి తయారు చేసుకోవచ్చు. నా స్టైల్‌లో ఎలా తయారు చేశానో చూసేయండి. దీనికోసం ఆయిల్‌లో కొంచెం జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న మీడియం గల ఉల్లిపాయల్ని రెండిటిని సన్నగా కట్ వేసుకొని వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్‌ని వేసుకోవాలి. ఇప్పుడు 4 టమాటాలన్నీ కట్ చేసుకొని పెట్టుకొని ఒక గుప్పెడు జీడిపప్పును కూడా నానబెట్టుకొని రెండిటిని మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారము, గరం మసాలా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే టమాటా గ్రేవీ చక్కగా మగ్గిపోతుంది. ఈ లోపల మష్రూమ్ పైన మట్టి ఉంటుంది కదా, దాన్ని 10 నిమిషాల పాటు నానబెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పచ్చి బఠానీ, షుగరు వేసేసుకొని ఆ తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్‌ని కూడా పైన వేసేసుకొని మొత్తాన్ని కలిపేసేసుకోవాలి. ఎలాంటి నీళ్లు పోయకూడదండి, ఎందుకంటే మష్రూమ్‌లో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్లు ఏమీ పోయకూడదు. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే చక్కగా కుర్మా రెడీ అయిపోతుంది. ఇంకా టేస్ట్‌ని పెంచడం కోసం పాలపైన మీగడని 2 స్పూన్లు వేసేసుకొని కలిపేసుకుంటే చపాతీ అండ్ బిర్యానీలోకి ఎంతో టేస్టీగా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుందండి. ట్రై చేయండి మీరు కూడా.